హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ లెర్నింగ్ ఇన్ఫో. ఇవాల్టి వీడియోలో దసరా నవరాత్రుల్లో విజయవాడ దుర్గమ్మ వారికి చేసే మొదటి రోజు నైవేద్యం కట్టె పొంగలిని ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటి రోజు అమ్మవారి అలంకరణ పేరు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. ఇప్పుడు మనం కట్టె పొంగలిని చేయడానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. అర గ్లాస్ బియ్యం, అర గ్లాస్ పెసరపప్పు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, అర స్పూన్ మిరియాలు, కొన్ని జీడిపప్పు, తాలింపు దినుసులు, చిన్న ముక్క అల్లం, జీలకర్ర, 3 స్పూన్ల నెయ్యి. ముందుగా మనం తీసుకున్న బియ్యాన్ని, పెసరపప్పుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో 3 స్పూన్ల నెయ్యి వేసి కొంచెం కాగాక అందులో తాలింపు, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిరపకాయలను ఇలా చీల్చి వేయండి. ఇంకా అల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయండి. మిరియాలు కొంచెం పలుకుగా దంచి వేయండి. జీడిపప్పు వేసి 1 నిమిషం వేగాక దానిలో 2 గ్లాసుల నీళ్లు పోయండి. నేను అర గ్లాస్ బియ్యం, అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా కాబట్టి మొత్తం 1 గ్లాస్ అవుతుంది. దానికి డబల్ అంటే 2 గ్లాసులు నీళ్లు పోసాను. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నారో దానికి 2 గ్లాసుల నీళ్లు పోయండి. ఇలా నీళ్లు మరిగాక దానిలో కొంచెం ఉప్పు వేసి మనం కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని దానిలో వేయండి. ఒకసారి మొత్తం కలిపి మంటను సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. 8 నుంచి 10 నిమిషాల్లో మనకు అన్నం పెసరపప్పు మగ్గిపోతుంది. ఇలా పట్టుకొని చూస్తే తెలుస్తుంది. మీకు ఇంకా నీళ్లు ఉన్నట్టు అనిపిస్తే అవి ఎగిరేదాకా కొంచెం సేపు సిమ్లోనే ఉంచండి. అంతే, చూశారు కదా, అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కట్టె పొంగల్ని ఎంత సులువుగా చేసుకోవచ్చో. నవరాత్రుల్లో మొదటి రోజు కట్టె పొంగల్తో పాటు పానకం, వడపప్పు, చలిమిడి కూడా నైవేద్యంగా పెడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను క్లిక్ చేయండి.